గురుగారు, పాము బొమ్మను పూజించే మనం అదే పాము నిజంగా కనిపిస్తే మాత్రం చాలా భయపడిపోతాం. ఇది మనిషి యొక్క ద్వంద్వ ప్రవృత్తికి నిదర్శనం కాదా? ఎంత మాత్రమూ కాదు. ఎందుకంటే దైవాన్ని మనం అర్చించాలి. దైవం నిజంగా కనిపిస్తే ఇంకా అర్చన చేస్తూ ఉంటామా? మోక్షం కోరుకుంటాం. అంతేగాని దైవం కనిపించిన అనంతరం 10 కోట్లో 20 కోట్లో ఇవ్వండి అని అడగం. దైవాన్ని ఎలా పూజించాలి? చిత్రపటం ద్వారానో, కలశం ద్వారానో, యంత్రం ద్వారానో, విశ్వమంతా వ్యాపించిన చైతన్యం కదా, కనుక ఒక ప్రతీకాత్మకంగా ఏర్పాటు చేసుకుంటున్నాం. అలాగే సర్పం కారణంగా మహాభారతం ప్రారంభమవుతుంది. సర్పం కారణంగా మహాభారతంలో ధర్మరాజు తన ఆగ్రహాన్ని వెలిబుచ్చే సందర్భము ఎదురవుతుంది. తిక్కన్న గారి పద్య రచనా చమత్కృతిలో ఉద్యోగ పర్వంలో పగయ కలిగనేని పామున్న ఇంటిలో అన్న పద్యాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటే, కృష్ణ పరమాత్ముడితో ఉపప్లావ్యం అనే చోట పాండవులు అజ్ఞాతవాసం పూర్తి చేసి సంవత్సర కాలం వేచి ఉండి ఇంకా తమ రాజ్యం తమకు ఇవ్వకపోవడంతో ఏం చెయ్యాలి తోచనటువంటి దుర్భర పరిస్థితులలో 1 సంవత్సర కాలం అనంతరం ధర్మరాజు పాండవులను వెంట పెట్టుకుని కృష్ణ పరమాత్ముడి వద్దకు వెళ్ళి ఆ కృష్ణ పరమాత్ముడిని చూచి, మేము ఎలా ఉన్నామంటే పగ అంటూ ఉండకూడదు, కానీ మనసులో దుఃఖం ఉంది. పాము నివసించేటటువంటి ఇంట్లో ఉన్నంత బాధ కలుగుతోంది అన్నాడు. పాము ఇంట్లో ఉంది, నిద్ర పడుతుందా ఎవరికైనా? కానీ ఆ పాము ఇంటికి బయట ఉంది, ప్రశాంతంగా నిద్రపోవచ్చు. ఇంటిలోనికి రాకుండా సర్పరక్ష, బయట గృహానికి ప్రధాన ద్వారానికి నాగుల బొమ్మలు వేయడం. ఇంటికి దూరంగా ఈ పాములు బ్రతకాలి కనుకనే వ్యవసాయ క్షేత్రాలలో ఎక్కడో రాగి చెట్టు కింద, ఎక్కడో వేప చెట్టు కింద ఏదో మట్టి పుట్టవల పేరుకుని ఉన్నది, అక్కడికి వెళ్ళి కాసింత పాలు పోయడం. ఈ పాములన్నీ అక్కడ చేరాలి. 1000 పడగలు అనే నవలలో నాగరికత బాగా పెరిగిపోయిన మనుషులు ఇల్లు కట్టుకుంటూ సుబ్బన్నపేటను ఎలా పెంచుకుంటూ వెళితే భూమండలం అంతా కూడా అలా పెరిగిపోతూ ఉన్న నేపథ్యంలో నాగరికత బాగా పెరిగిపోయి గృహాలు పెరిగిపోవడంతో అడవులు తగ్గిపోయి జొన్న పంట వేసేవారే లేకపోవడంతో పసరికకు దుఃఖం కలుగుతుంది. పాములన్నీ ఎక్కడ ఉండాలో తోచగా చిందర వందరగా కంటికి కనిపిస్తూ ఉంటాయి. జనాలకు కూడా భయపడిపోతూ ఉంటారు, అంతం చేస్తూ ఉంటారు. జనమేజయుడు సర్పయాగం చేస్తే అలా చేయకూడదు అని చెప్పడంలో ఉండే ఆస్తికుడు వచ్చి నివారించాలి అనే ప్రయత్నం చేసిన కారణం కూడా ఇదే. కనుక సర్పం బొమ్మను పూజించే మనం నిజంగానే సర్పం కనిపిస్తే భయపడకూడదు. సర్పాలు 2900కు పైగా సర్పాలలో జాతులు ఉంటాయి అని గుర్తించిన ఆధునిక శాస్త్రవేత్తలు అంటార్కిటికాలో తప్పించి అంతటా ప్రపంచవ్యాప్తంగా ఈ జాతులు ఉన్నాయి, సర్పాలు ఉన్నాయి అంటూ నిగ్గు తేల్చారు. ఇందులో మన దేశానికి సంబంధించి సుమారుగా 500 రకాలకు పైగా సర్పాలు ఉండగా, ఇందులో ఉజ్జాయింపుగా ఒక 30-20 రకాల సర్పాలు మాత్రమే విషకరములు, మిగతా విషకరములు కావు అని కూడా నిగ్గు తేల్చారు. అన్ని పాములు విషాలు కలిగించేవి కావు, భయపడే అవసరం లేదు. నీరు కట్టే, భయం ఎందుకు పడాలి? దాని మానాన అది వెళుతుంది, వెళ్ళనివ్వాలి. అవి జీవించే ప్రాంతాలకు వెళ్ళి మనం ఇళ్ళు కట్టుకుని వాటి అంతం చూసే ప్రయత్నం చేస్తున్నామే నాగరికత అన్న పేరిట. ఇది దుర్మార్గం.